హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం ఏం చేశాం? ఆర్డర్ ప్రాసెస్ చేసి తెలుసుకున్నాం. ఆర్డర్ ప్రాసెస్ తర్వాత పిక్కర్కి వస్తుంది పిక్ లిస్ట్. ఆయన ఏమేం కావాలో ఆయన పిక్ లిస్ట్ ప్రకారం అన్నింటిని తీసుకొని వచ్చి ఎక్కడ ఇస్తాడు? ప్యాకింగ్ బేకి ఇస్తాడు. ప్యాకింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్యాకింగ్ చేస్తారు. సో ఇక్కడ ఉన్నాం మనం, అవునా? సో ప్యాకింగ్ బే ఆర్ ప్యాకింగ్ స్టేషన్ వీళ్ళు ఏం చేస్తారు? ఇలా అడేసివ్ టేప్ తోటి మంచిగా ప్యాక్ చేస్తారు, భద్రంగా సేఫ్గా వెళ్ళేటట్టు. ఈ సేఫ్గా వెళ్ళేటట్టు చేయాలి. ఎందుకంటే సపోజ్ ఇంత భద్రంగా ఇంత కేర్ఫుల్గా ఎందుకండి ప్యాకింగ్ చేయడము అంటే, నిజానికి ఫ్రెండ్స్ ప్యాకింగ్ నేను లాస్ట్ అంటే వేరే వీడియోలో ఉంది 3 స్టేజెస్. ఒకటి ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ అతుక్కునే విధంగా ఒక ప్యాక్ ఉంటుంది. తర్వాత ఇంకొక ప్యాక్ పెడతారు. తర్వాత ఇంకొక బబులింగ్, అవసరమైతే థర్మకోల్ బబుల్, ఐ థింక్ బబుల్ పేపరు, తర్వాత థర్మకోల్ నెక్స్ట్ వట్టి పేపర్లయే ఎట్లా అంటే ఈ కాటన్ టైప్ పేపర్లు ఉన్నాయి కదా, ఈ పేపర్లయే ముక్కలు అవి ఇవి పెడతారు చుట్టూ భద్రంగా ఉంచుతందుకు. సో ఇలా 3 స్థాయిల్లో ప్యాకింగ్ చేసి షిప్మెంట్కు రెడీ చేస్తారు. అంటే ఈ షిప్మెంట్కి వెళ్ళే ముందు అడ్రస్, ఏ ఆర్డర్ ప్రకారం వెళ్తుంది అవన్నీ లేబుల్లో క్లియర్గా ఉంటాయి. లేబుల్ వేయగానే ఇక్కడికి ఏం చేస్తాం? ఇప్పుడు మనం షిప్పింగ్, మనం ఈ మెటీరియల్ని తీసుకెళ్ళి ఈ కంటైనర్లో పెడతారు. షిప్పింగ్కు షిప్పర్ అని ఉంటారు. లోడ్ ద మెటీరియల్ ఇంటు ద వెహికల్ ఇంటు ద కంటైనర్ ఆర్ అంటే అసైన్డ్. సి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఎంత అంటే, మనం ఏదన్నా బండి ఉంటే అందులో తోసేయడానికి వీలు ఉండదు. మెటీరియల్ ఏం చేయాలి? ప్రాపర్గా ఆ రూట్లో ఒక వస్తువు ఉంది. సపోజ్ నిజామాబాద్ వెళ్ళాలి అనుకోండి, నిజామాబాద్ వెళ్ళే బస్సులకే ఇస్తామా, లేకపోతే నిర్మల్ పోయేదానికి ఇస్తావా? నిర్మల్ వాయా వేరే రూట్లో పోతుంది అనుకోండి, అలా ఇవ్వం కదా. నిర్మల్ వయా మంచిర్యాల పోయే రూట్లో ఇస్తామా, నిజామాబాద్ పోయే రూట్లో నిజామాబాద్కి ఇస్తామా? అఫ్కోర్స్ నిజామాబాద్ మీదకి వెళ్ళి కూడా నిర్మల్ పోతాయి. అంటే మనకు షార్టెస్ట్ రూట్, తక్కువ టైంలో కస్టమర్కు చేరే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకొని వెహికల్, ఏ వెహికల్లో స్పేస్ ఉంది, ఏ వెహికల్లో స్పేస్ లేదు, అందులో పడుతుందా మనం పంపించే షిప్మెంట్, ఈ షిప్మెంట్ కరెక్ట్ పోతుందా అనుకుంటే ఆ పర్టికులర్ వెహికల్ తోటి కోఆర్డినేట్ చేసుకొని, ఆ పర్టికులర్ టీంతో కోఆర్డినేట్ చేసుకొని ఆ వస్తువును ఆ వెహికల్లో పెడతాం, ఆ కంటైనర్లో పెడతాం. సి నథింగ్ హ్యాపెన్స్ ఫ్రీలీ. ఊరికే ఏది జరగదండి బాబు, ఊరికే ఏది జరగదు. చాలా అంటే చాలా బుర్ర పనిచేయాల్సి ఉంటుంది, చాలా టెక్నికల్గా పనిచేయాల్సి ఉంటుంది, గొప్పగా ఆలోచించాల్సి ఉంటుంది. సో మిత్రులారా, ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకొని పర్టికులర్ వెహికల్లో పెడతారు. ఇక్కడ మళ్ళీ వెహికల్స్ తోటి కూడా కోఆర్డినేషన్ అవసరం, వెహికల్ కోఆర్డినేషన్. ఇక్కడ మన ఇండియాలో లాగా కాదు కదా పనిచేస్తున్నప్పుడు, అన్నీ ఆల్రెడీ పక్కాగా ఉంటాయి. ఎవడు ఏది తోక జాడించడానికి వీలు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది కనుక అన్ని ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ. ఓకేనా? షిప్మెంట్ చేశాము. షిప్మెంట్ చేసిన తర్వాత కస్టమర్కు డెలివరీ కావాలి కదా. ఆ డెలివరీ ఎలా? టు ద కస్టమర్.
విదౌట్ ఎనీ డ్యామేజ్ ఏం లేకుండా గుడ్ కండిషన్లో కస్టమర్ యాక్సెప్ట్స్ ఓకే. సపోజ్ వాడు రిటర్న్ ఇచ్చినాక నాకు వద్దు, ఆర్డర్ పెట్టాడు, పాపం ఆయన దగ్గర డబ్బులు లేవేమో, రిటర్న్ పంపవా అని చెప్పాడు, రిటర్న్. సో మళ్ళీ మనది ఎక్కడికి, మన వేర్ హౌస్కి రావాలి. దాన్ని ఏమంటామని చెప్పాము ఇంతకుముందు వీడియోలో ఉంది, బ్యాక్ హౌల్. మళ్ళీ వచ్చేస్తుంది మనకు. సపోజ్ రిజెక్ట్ చేసిండు అనుకో, డ్యామేజ్ ఉందని చెప్పి, రిటర్న్ టు వేర్ హౌస్. సో ఇంత కథ ఉంటుంది ఫ్రెండ్స్, ఇంత కథ ఉంటుంది. ఇది మీకు అర్థమైందా? ఇంకా మీకు వేర్ హౌస్లో పని చేయడం పెద్ద విషయమే కాదు. వేర్ హౌస్లో పని చేయడం ఒక ఆట, ఆడుకోవచ్చు. కాకపోతే ఈ వీడియోస్ను మళ్ళీ చూడండి. మీరు ఎస్పెషల్లీ వేర్ హౌస్లో పని చేయాలి, ఇటలీ, యూరప్ లాంటి ప్లేసుల్లో పని చేయాలి అనుకుంటే, ఎఫిషియెంట్గా పని చేయాలనుకుంటే, మీరు 10th చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, మీరు కొంచెం ఈ నాలెడ్జ్ తోటి పోతే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు అన్నదే సంకల్పం. ఇబ్బంది అస్సలు పడరు. మీకు ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం అన్నది ఉండదు. కాకపోతే వన్ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేనేదో సోది చెప్పినట్టు వినకుండా దయచేసి పెన్ను పేపర్ పట్టుకొని ఈ టర్మినాలజీని తెలుసుకోండి. వీలైతే జ్ఞాపకం చేసుకోండి, 1కి 2 సార్లు చదవండి. ఇదంతా మీకు ఉపయోగపడుతుంది. నిజంగా ఫ్రెండ్స్, ఇప్పుడు అంటే నేను ఏదో మమ అనిపించే విధంగా నేను కోర్సు తయారు చేసి నేను అమ్ముకోదలుచుకోలేదు. అట్లా బతకడం నాకు నచ్చదు. ఐ టు డూ ద బెస్ట్. లేకపోతే నేను చెయ్యను పని. మీకు ఒక మంచి అవగాహన వచ్చే విధంగా నేను తయారు చేయాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ టు టేక్ ఆల్ ద పెయిన్ రిక్వైర్డ్. ఎంత కష్టమైన పడి నేను మీకు మంచి అవగాహన ఇవ్వడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఇట్స్ మై డ్యూటీ. సో మీరు ఒక స్టూడెంట్గా నేర్చుకునేందుకు ప్రయత్నం చేయండి. పెన్ను పేపర్ పట్టుకోండి. ఈవెన్ పడుకునేటప్పుడు కూడా ఒకసారి ఇట్లా తిప్పారనుకోండి పేజెస్, మీకు ఆ మాటలు గుర్తుంటాయి. ఆ మాటలు గుర్తుంటే మీరు అక్కడ మంచి పని చేయగలుగుతారు. మీకు అప్రిషియేషన్ వస్తుంది. మీకు అవార్డ్స్, రివార్డ్స్, ఇంక్రిమెంట్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నింటిని పొందాలి అంటే మీరు ఇవన్నింటిని నేర్చుకోవాలి. ఐ హోప్ మీకు దీనివల్ల లాభం జరుగుతుందని ఆశిస్తున్నాను. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. యూ కాంటాక్ట్ మీ, ఐ విల్ అండ్ బీ ఇన్ టచ్ విత్ మీ. నేను మీతో ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ ఎనీ టైం. మీరు నాకు సడన్ సినిమాలు చూపించొద్దు. కాస్త ముందు టైం ఇచ్చి నా టైం తీసుకోండి. మీరు నా కస్టమర్, నా స్టూడెంట్ కనుక నేను మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా హమేషా తయార్ హై అన్నట్టుంటాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.